హలో అండి, వెల్కమ్ టు డైలీ లైఫ్ వ్లాగ్స్ ఛానల్. ఈరోజు అయితే మనం టేస్టీగా ఈజీగా ఉన్న చికెన్ లివర్ ఫ్రైని ఎలా చేద్దామో చూద్దాం. మేమైతే 1/2 kg చికెన్ లివర్ని అయితే తీసుకున్నామండి. ఇందులో కొంచెం పసుపు, సాల్ట్ అండ్ నిమ్మరసం వేసుకుని క్లీన్గా కడిగేసుకుని పక్కనైతే పెట్టుకోండి. అండ్ దీనికోసం 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 2-3 పచ్చిమిర్చి తీసుకుని మంచిగా సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకోండి. తరువాత అయితే మనం స్టవ్ వెలిగించి మనం పెట్టుకునే కడాయి అనేది తలసరిగా ఉండేటట్టు చూసుకోవాలండి, ఎందుకంటే పీస్ మాడిపోకుండా ఉంటుంది. ఇక్కడ మేమైతే కోల్డ్ ప్రెస్డ్ గ్రౌండ్ ఆయిల్ యూజ్ చేస్తున్నామండి. వీలైతే మీరు కూడా అదే యూజ్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే రిఫైండ్ ఆయిల్స్ మంచిది కాదు. ప్రజెంట్ అందరూ అదే చెప్తున్నారు. మీరు ఎఫెక్ట్ చేయగలిగితే మీరు కూడా యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. నేనైతే కొంచెం ఆయిల్ వేసుకుని అది కొంచెం హీట్ అయిన తర్వాత ఆల్రెడీ తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే వేసుకున్నానండి. ఒక 30 to 40 సెకండ్స్ మిర్చి కొంచెం లైట్గా వేగిన తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోండి. తర్వాత రెండింటిని మంచిగా కలపండి ఒకసారి. అండ్ ఈ చికెన్ లివర్ ఫ్రై అయితే మనకు చాలా మంచిదండి. ఎవరైతే ఐరన్ డెఫిషియన్సీ అని ఏమైతే సఫర్ అవుతున్నారో వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. బ్లడ్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి. ఇందులో విటమిన్ ఏ, B12 కూడా ఉంటాయండి. వీక్లీ వన్స్ తినడానికి అయితే ట్రై చేయండి. తర్వాత మనం లిడ్ అయితే క్లోజ్ చేసుకుని ఒక 2-3 మినిట్స్ తర్వాత చూసి అండ్ తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకు తుంచి వేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది ఇంకా మంచిగా పడుతుందండి. ఈసారి నుంచి అలా ట్రై చేయండి. అండ్ ఇందులో కొంచెం పసుపు అండ్ కొంచెం సాల్ట్ వేసుకోండి, ఆనియన్ అనేది ఫ్రై అవ్వడానికి. మళ్ళీ లాస్ట్లో టేస్ట్ చూసి వేసుకోవచ్చు. ఈ రెండు కొంచెం మంచిగా అయిన తర్వాత లిడ్ అయితే క్లోజ్ చేసుకుని ఇంకో 2-3 మినిట్స్ అయితే ఫ్రై చేయండి. అండ్ ఈ చికెన్ లివర్ అనేది ఈజీగా అయిపోతుందండి. మనకి 10 to 15 మినిట్స్లో, మనకి ఎక్కువ టైం అయితే పట్టదు. మధ్యలో తీసి కలుపుతూ ఉండండి. ఇక్కడైతే ఆల్రెడీ మనం నీట్గా కడిగి పెట్టుకున్న లివర్ ఉంది కదండి, దానినైతే ఆల్రెడీ ఫ్రై అయిన ఆనియన్స్లో వేసుకోండి. లివర్ని అయితే మంచిగా కడగండి, ఎందుకంటే ఇది స్మెల్ ఎక్కువ వస్తుందండి కంపేర్ టు చికెన్. సో మనం నీట్గా అయితే కడుక్కోవాలి, అదైతే మస్ట్ అండ్ షుడ్ అనమాట. సో లివర్ని వేసుకుని మంచిగా ఒకసారి కలుపుకోవాలండి, మొత్తం ఆనియన్స్ లివర్కి పట్టేలా. ఇప్పుడైతే ఫ్లేమ్ని ఒక 2-3 మినిట్స్ హైలోనే ఉంచండి. సో ఇనిషియల్ స్టేజ్లో మనకి వాటర్ అయితే ఎక్కువ రిలీజ్ అవుతుంది. సో 2-3 మినిట్స్ హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. నాకైతే చికెన్ లివర్ ఫ్రై చాలా అంటే చాలా ఇష్టం అండి. చికెన్లో నాకు ఇష్టమైన పార్ట్ అంటే ఆ లివర్. నిజంగా చాలా టేస్ట్ ఉంటుంది. మీకు ఏది ఇష్టమో చికెన్లో కామెంట్ చేయండి. అండ్ తర్వాత ఇలా ఫ్రై చేసుకున్నాక లిడ్ క్లోజ్ చేసుకుని ఒక 2-3 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే చూసారా, మనకి ఆల్రెడీ కలర్ అనేది చేంజ్ అయింది. బ్రౌన్ కలర్లో అయితే వచ్చింది, గోల్డెన్ బ్రౌన్లో. సో మనకి ఇక్కడే అరోమా అనేది స్టార్ట్ అయిపోతుందండి, మనకి స్మెల్ వస్తూ ఉంటుంది ఈ టైంలోనే. సో మనకైతే కలర్ అయితే చేంజ్ అయింది. 60 to 70% అయితే పీస్ అనేది కుక్ అయిపోయిందండి. సో ఇందులో అసలైన ఇంగ్రీడియంట్స్, నాన్ వెజ్కి అసలైన ఇంగ్రీడియంట్స్ ఏంటి? మసాలాసే కదండి. సో అవైతే చాలా ఇంపార్టెంట్. సో ఇందులో నేను కొంచెం ధనియా పౌడర్ అండ్ జీరా పౌడర్ అండ్ కొంచెం గరం మసాలా అండ్ చికెన్ మసాలా ఇవన్నీ వేసుకున్నాక కొంచెం కారం అండ్ ఇంకొంచెం సాల్ట్ అయితే వేసుకున్నానండి. స్టార్టింగ్లో నేను తక్కువ వేసాను సాల్ట్, సో నాకు కొంచెం ఐడియా ఉంది కాబట్టి వేసుకున్నాను. తర్వాత వీటన్నిటిని మంచిగా కలుపుకోండి. మంచిగా ఆ మసాలాస్ అన్నీ ముక్కకి పట్టేటట్టు మంచిగా కలపండి. చూసారా ఆయిల్ అనేది ఎలా పైకి వస్తుందో. సో చాలా బాగుంటుందండి చికెన్ లివర్ ఫ్రై, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో మొత్తం అంతా కలుపుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే మనకి ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి, మొత్తం కుక్ అయిపోయింది. చూసారా, మనకి చూస్తుంటే తెలుస్తుంది పీస్ అయితే కొంచెం గట్టిగానే అయింది. సో చాలా మంచిగా కుక్ అయింది మనకి. సో ఇందులో లాస్ట్లో కొంచెం నిమ్మరసం అయితే స్క్వీజ్ చేసుకోండి. సో ఈ లివర్ ఫ్రైలో మనం నిమ్మరసం వేయడం వల్ల ఐరన్ అబ్జర్ప్షన్ అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది. అండ్ రెడీ అండి లివర్ ఫ్రై. సో మంచిగా వైట్ రైస్లో లివర్ ఫ్రై వేసుకుని మంచిగా కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. మంచిగా కలుపుకొని తింటే అబ్బా చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. సో ఇదే ఈజీ చికెన్ ఫ్రై అండి. చాలా టైప్స్ చేసుకోవచ్చు, ఇదైతే చాలా ఈజీగా త్వరగా అయిపోయేది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ సబ్స్క్రైబ్ టు డైలీ లైఫ్ వ్లాగ్స్ ఛానల్.